Praise the Lord. Hallelujah. I greet you and welcome you all in the matchless and precious name of our Lord Jesus Christ. మీ అందరికీ పరిశుద్ధ దేవుని యేసుక్రీస్తు నామములో శుభములు. అలాగే ఈ ఆన్లైన్ సర్వీస్కు మీకు అందరికీ దేవుని దీవెనలు, దేవుని నామంలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి ఒక్కసారి దేవుడు ఇలాగ మనల్ని అందరినీ ఆన్లైన్లో కలుసుకొని ఆయన విశ్రాంతి దినములో మనల్ని ఇలా సంఘంగా ఆయన ఆరాధించగలటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. గడిచిన మాసం అంతట్లో దేవుడు కాచి కాపాడి మరి ఈ మే మాసంలో దేవుడు మనల్ని నిలబెట్టి సజీవుల లెక్కలో ఉంచి ఆయన విశ్రాంతి దినాన్ని మనము ఆచరించడానికి ఆయన చూపిన ప్రేమ, ప్రతిరోజు ఆయన కాపుదల, ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తున్న విధానం ఎంతో గొప్పది. హల్లెలూయా. ఇంత మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతిరోజు ఆయన వాక్యంలో మనల్ని స్థిరపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. హల్లెలూయా. మీరు క్రమం తప్పకుండా మరి ఈ ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్నందుకు దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. అలాగే దేవుడు ప్రతి రోజు, ప్రతి సండే, ప్రతి ఆదివారము మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన హృదయాలను తాకుతున్నాడు ఆయన వాక్యం చేత. ఆయన మాటతో మనల్ని పలకరిస్తుండగా మనము ఆయన మాటని మన హృదయానికి తీసుకుందాం, రిసీవ్ చేసుకుందాం ఆయన వాక్యాన్ని. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి మనం తీసుకుంటామో, మన జీవితంలోనికి ఆ మాటలను అనువదించుకుంటామో, అప్పుడే ఆ వాక్యంలో ఉన్న శక్తి మన జీవితంలో మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. హల్లెలూయా. ఆయన వాక్యము 2 అంచులు గల వాడిగల ఖడ్గము, పరిశోధించి మన ఆలోచనలను పరీక్షించు వాక్యం. అంత గొప్ప శక్తివంతమైన వాక్యము మన దేవుడు మనకు అందిస్తుండగా మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? చాలామంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నారు. కానీ మనకి దేవుడు ఆయన ప్రజలమైన మన పట్ల ఆయన చూపుతున్న కృపను బట్టి ఎంతో మనము ఆయనకి కృతజ్ఞతా భావంతో మనం ఉండాలి. ఆయన వాగ్దానం పట్ల, ఆయన మాట పట్ల మనము పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మరి ఏం మాట్లాడిన ఉన్నాడో మనం శ్రద్ధగా విందాం. ఆయన వాక్కులోనే మనకి జీవము, సత్యము, జ్ఞానము. హల్లెలూయా. అటువంటి వాక్యాలని మనము రోజు వింటున్నాం. ఈరోజు మరి దైవజనులను నిలబెట్టుకుని దేవుడు ఏం మాట్లాడనే ఉన్నాడో మనము విందాం, ఆ ప్రకారం మనం జీవిద్దాం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకే స్తోత్రం తండ్రి. కృపగలన దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించు దేవా, నీకే స్తోత్రం. ప్రతి ఆదివారము ఇలా ఆన్లైన్లో మిమ్మల్ని ఆరాధించి దేవా మీ నామ స్మరణను చేసి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. మరి ఎవరైతే ఈ ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయాలకు, వారి శరీరాలకి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. మీ మాటలను వినే వారమే కాకుండా దేవా మీ ఆజ్ఞలను ఆ ప్రకారము, మీ మాట ప్రకారము మేము అనుసరించి జీవించి పాటించు వారంగా ఉండగలటకు సహాయం చేయండి. మీ వాక్యములో ఉన్న శక్తి, ఆ వెలుగును మేము పొందుకొని ఈ లోకంలో వెలుగుగా మరి మీ సాక్షులుగా మేము ఉండగలటకు సహాయం చేయండి. అపవాది కలిగించే ప్రతి ఆటంకాన్ని, శోధనను మేము జయించగలటకు, మీ వాక్యములో ఉన్న శక్తి చేత మేము ఆ అపవాదిని జయించగలటకు మీరే సహాయం చేయండి. మీ ఆత్మ అభిషేకాన్ని మా అందరిపై ఉంచండి దేవా. తండ్రి, వీక్షిస్తున్న వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ ముట్టండి. మీ గాయపడిన హస్తాల చేత వారిని తాకండి తండ్రి దేవా. మరి ఈ యొక్క చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
వర్ణించగలమా? కవితలతో వర్ణించగలమా? కలలతో వివరించగలమా? నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా? కవితలతో వర్ణించగలమా? కలలతో వివరించగలమా? నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా? కవితలతో వర్ణించగలమా? కలలతో వివరించగలమా? నీ మహోన్నతమైన ప్రేమ ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా? కవితలతో వర్ణించగలమా? కలలతో వివరించగలమా? నీ మహోన్నతమైన ప్రేమ
కీర్తించుచున్నవి. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. 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 దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఆదివారపు శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ఇలా ప్రతి ఆదివారము మనం కలుసుకోవడానికై, దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై, మీరు మాకు కనబడకపోయినా మీరెంతో ప్రాముఖ్యులు, దేవునికి ఎంతో ఇష్టమైన వారు. దేవుడు మీ పట్ల చేయబోయే కార్యాలు కూడా అలాంటి మహాఘనమైనవి కనుక మిమ్మల్ని బట్టి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రభును స్తుతిస్తూ ఉన్నాము. మరి విశేషంగా ఈ ఛానల్ ద్వారా వెలువడుతున్న వాక్యోపదేశాల విషయంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సబ్స్క్రైబర్స్ కుటుంబాలలో ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని, వారి ద్వారా ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశిస్తున్నాము. అలాగే ఈ ఛానల్ ద్వారా మరి వింటున్న ఈ వాక్యాలను బట్టి మీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడని నమ్ముతూ ప్రభును స్తుతిస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం అది రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం, అది బలమైనది, సజీవమైనది. కనుక దేవుని వాక్యము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిచర్యలో, మన వ్యాపారంలో, మన ఉద్యోగాలలో
దేవుని వాక్యం చాలా శక్తివంతముగాను బలముగాను పనిచేసే గొప్ప ఆయుధం. దేవుని వాక్యములోని శక్తిని మనం పొందుకోవడానికి ప్రభు మనకు చేస్తున్న సదుపాయాన్ని బట్టి కూడా ప్రభుకు ఎల్లవేళలా ప్రభునామానికి మహిమను చెల్లించాలి. మంచిది. మరొకసారి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభునామమునకు మహిమను చెల్లిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగనే మీ అందరికీ ప్రత్యేకమైన ఈ ఆదివారపు శుభములు కలుగునుగాక. ప్రతి దినము మీ నిమిత్తమై ప్రభు దాచిన ఆశీర్వాదాలు మీరందరూ అనుభవించుదురుగాక. మీ పట్ల దేవుని కార్యాలు, దేవుని చిత్తము సమృద్ధిగా సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని కాపాడుచున్నారు, మమ్మల్ని మీ వాక్యం చేత పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. మా జీవితాల్లో మీరు కలిగిన మీ ప్రణాళిక, మీ సంకల్పం, మీ చిత్తం కొరకై నిన్ను స్తుతిస్తున్నాం. తల్లి అయినా మరచునేమో, నేను నిన్ను మరవను అని సెలవిచ్చిన దేవుడవు, నమ్మదగిన వాడవు. దేవా, ఈ యొక్క ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలందరి జీవితంలో ఈ వాక్యము యొక్క ఉపదేశపు, ఈ వాక్యములోని మాధుర్యము, నీ వాక్యములోని స్వస్థత, నీ వాక్యంలోని అద్భుతము, ఆశ్చర్య కార్యాలు నీ బిడ్డల జీవితంలో సమృద్ధిగా అనుభవించుదురుగాక. మా తండ్రి, మరొకసారి గత వారమంతటి మీ క్షేమమైన మీ కాపుదల సంరక్షణ కొరకై స్తోత్రములు. ఇదిగో ఈ ముందున్న వారమంతట్లో కూడా ప్రత్యేకమైన మీ కృప మాకు అనుగ్రహించుము, మమ్మల్ని దీవించుము. ఇది నా వాక్యము ద్వారా కూడా మరొకసారి మనం దర్శించండి, బలపరచండి. మా తండ్రి, ఈ ఛానల్ను అనేక మందికి నాయన పరిచయం చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరినీ బట్టి మీకు మహిమను చెల్లిస్తున్నాం. వారి అవసరాలు తీర్చండి. మీ పరిచయంలో ప్రత్యామ్నాయంగా వారి జీవితంలో మీ కార్యములు సమృద్ధిగా జరుగునుగాక. పరోక్షంగా ప్రత్యక్షంగా నీ బిడ్డలు ఈ పరిచయను ఎత్తిపడుచుండగా ప్రత్యేకమైన మీ అభిషేకం వారి మీద, వారి కుటుంబాల మీద, వారు చేస్తున్న పనులన్నిటి మీద ఉండునుగాక. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, అలాగనే శుభములను తెలియజేస్తున్నాను. మానవుని జీవితము ఒక అద్భుతమైన ప్రణాళికతో కూడినది. సహజంగా, సామాన్యంగా, యాక్సిడెంటల్గా ఏది మనకు జరగదు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో జరగడానికి దేవుడు అహర్నిశలు మరి వేచి ఉంటాడు, పని చేస్తుంటాడు అని చెప్పడానికి ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపెడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో, ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 13వ వాక్య భాగం చూడండి. భక్తుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13వ వాక్యం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే. మనం ఇచ్చయించటానికి, అలాగనే కార్యసిద్ధి కలుగజేసుకోవడానికి, దేవుని యొక్క దయా సంకల్పం నెరవేర్చడానికి కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే. కార్యసిద్ధి కలుగజేసుకోవడానికి, కార్యసిద్ధి కలుగజేవాడు, 2 విషయాలు గమనించాలి. కార్యసిద్ధి కలుగజేసుకోవడానికి, కార్యములను జరిపించడానికి దేవుడే కారకుడు. మాలో అలాంటి ఆలోచన కలిగించేవాడు, దేవుని కార్యాలను అనుభవించేటట్లు చేయవాడు ఆయనై ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. కనుక ఈ సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. సహజంగా, సాధారణంగా మనకు జీవితంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి
మనము ఏదో ఒక వింత లేదా ఏదో ఒక విషయము జరుగుతుందనేది టెన్షన్ పడకుండా జాగ్రత్త పడాలి. దేవుని వాక్యంలో ఇలా రాయబడ్డది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్య భాగం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవిస్తుందనేది ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారి ఉన్నంతగా సంతోషించండి. గమనించండి వాక్య భాగం. అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవిస్తుందేమో అన్నట్టుగా ఆశ్చర్యకరంగా ఉంది మీ పరిస్థితులు. కానీ క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. మీరు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేమి నష్టం కలగదు. మీ శ్రమలలో, మీ కష్టాలలో, మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశోధనలలో, అపాయములలో, అనారోగ్యములలో, అపార్థం చేసుకునే పరిస్థితులలో మీరు మంచి మాట్లాడినా ఆ మాటలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే విషయంలో మీరేం కంగారు పడకండి, డిప్రెషన్కు లోను కాకండి. ఆత్మీయ జీవితం అంటేనే అది. అలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మనము కామన్గా ఆలోచిస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం గమనిస్తే యోసేపు యొక్క అన్నల విషయంలో చాలా టెన్షన్గా ఫీల్ అయ్యారు. యోసేపు యొక్క అన్నలు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యారు. యోసేపు పెడుతున్న ఆ పరీక్షను బట్టి, యోసేపు పెడుతున్న ఆ యొక్క శోధనను బట్టి చాలా టెన్షన్ పడ్డారు. చూడండి, ఒక వాక్య భాగము చూద్దాం. ఆదికాండము 42వ అధ్యాయము 42వ అధ్యాయములో 26వ వాక్యము నుంచి చదువుతా, మీరు గమనిస్తూ ఉండండి. ఆదికాండము 42వ అధ్యాయము 26వ వాక్యం నుంచి. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయేరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అవి అతని గోనె మూతిలోనే ఉండెను. అప్పుడు అతడు, నా రూకలు తిరిగి ఇచ్చేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారి గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసినని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. వారు కానాను దేశం మందున్న తమ తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి తమకు సంభవించిన యావత్తును అతనికి తెలియజేసిరి. ఎట్లనగా, ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినంగా మాట్లాడి, మేము ఆ దేశమును వేగు చూడ వచ్చినామనుకొనిను. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారం కాము, 12 మంది సహోదరులము, ఒక తండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి వద్ద ఉండడని అతనితో చెప్పింది. అందుకు ఆ దేశపు ప్రభు మమ్మల్ని చూచి, మీరు యథార్థవంతులని దీనివల్ల నేను తెలుసుకుందును, మీ సహోదరుల్లో ఒకరిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యం తీసుకుని పోయి నా యొద్దకు ఆ చిన్నవాడిని తీసుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదను. అప్పుడు మీరు మీ దేశమందు వ్యాపారం చేసుకుని వచ్చనని చెప్పనని. వారు తమ గోనెను కుమ్మరించినప్పుడు ఎవరి రూకలు మూటలు వారి గోనెలో ఉండెను. వారు వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోనును లేడు, మీరు బెన్యమీను కూడా తీసుకుని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. యాకోబు అనే మాటలు గమనించండి. యోసేపు లేడు, షిమ్యోను లేడు. ఎందుకంటే షిమ్యోను ఆల్రెడీ యోసేపు అట్టి పెట్టుకొని, నిజంగా మీరు వేగుల వారు కారన్నట్లయితే మీ తండ్రి దగ్గర ఉన్న ఆ చిన్నవాడిని నా దగ్గర తీసుకొని రండి, అప్పుడు మీరు వేగుల వారు కారు, మీరు యథార్థవంతులని నమ్ముతానని
షిమ్యోను తన దగ్గర అట్టు పెట్టుకొని యోసేపుకి అన్నలందరినీ పంపించేశాడు. ఆ పంపించే తరుణంలో వాళ్ళు ఒక దగ్గర ఆగినప్పుడు, గాడిదలకు నీళ్లు పెట్టాలని ఆగినప్పుడు, వాళ్ళ సంచులలో ఎవరి సంచిలో వారి రూకలు ఉన్నాయి. రూకలు అంటే ఆ రోజులలో రూకలు ఇచ్చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసుకునేవారు. ధాన్యం ఉన్నది, రూకలకు రూకలు ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు ఒక మాట అన్నారు 28వ వాక్యంలో, ఇదేమిటి దేవుడు మనకి ఇట్లు చేసినని ఒకరితో ఒకటి చెప్పుకునేది భయపడ్డారు. వీరు భయపడడమే కాదు, యాకోబు కూడా భయపడ్డాడు. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూటలు వారి గోనెలను ఉండెను. వారును వారి తండ్రి ఆ రూకల మూటలు చూసి భయపడిరి. అంటే ఇప్పుడు వాళ్ళ ధాన్యం అంతా దొంగతనంగా తీసుకొచ్చినట్టు భావం కలిగేటట్లు వాళ్ళు భయపడుతున్నారు. రూకలు తీసుకోలేదు యోసేపు, వారి రూకలు వారి సంచిలోనే పెట్టాడు. పైగా షిమ్యోనును అట్టు పెట్టుకున్నాడు. ఇటు అన్నదమ్ములకును అటు యాకోబునకు అంత ప్రతికూలమైన పరిస్థితులే ఎదురవుతున్నాయి. యోసేపు లేడు, షిమ్యోనును అక్కడ పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి బెన్యామీన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారని యాకోబు చాలా డిప్రెషన్కి లోనవుతున్నాడు. భక్తి జీవితంలో మనకెదిరే విషయాలన్నీ కూడా కొన్నిసార్లు కావలసుకొని శ్రమలు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. మనం గమనించవచ్చు, యోసేపుకు తెలుసు వాళ్ళ అన్నయ్యలు, కానీ వారి అన్నయ్యలకు తెలియదు యోసేపు ఎవరో. యోసేపు ఇదంతా కావాల్సుకునే వారి అన్నయ్యల పట్ల చేస్తున్నాడు. కానీ యోసేపు అన్నయ్యలకు మాత్రము వారి జీవితంలో జరుగుతున్న ఈ పరిణామాలను బట్టి చాలా డిప్రెషన్కు, చాలా కంగారుకు, చాలా బాధకు, భయానికి లోనవుతున్నారు. అలాగే యాకోబు కూడా చాలా భయానికి లోనవుతున్నాడు. చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లోకి వెళుతున్నాడు. గమనించండి ఆ మాట మరొకసారి. షిమ్యోను లేడు, షిమ్యోను అక్కడ అడ్డుపెట్టుకున్నాడు, అప్పగించి వచ్చారు ఆయనకి. యోసేపు లేడు, మళ్ళీ వచ్చి బెన్యామీన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఇదంతా నాకు ప్రతికూలంగా జరుగుతుందని యాకోబు చాలా ఫీల్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. వీళ్ళ అన్నయ్యలు బాధపడుతున్నారు. కానీ యోసేపుకు తెలుసు వీళ్ళంతా ఎవరు అనేది. మన జీవితంలో మనకు తెలియదు, మనకు ప్రాబ్లమ్స్ ఎలాగా వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో తెలియదు. కొన్ని మైండ్కి మనకు అర్థమైతే ఈ సమస్యకు కారణం ఇది కావచ్చు, ఈ సమస్యకు ఇది కావచ్చు, ఈ బాధకు ఇది కావచ్చు అని మనం అనుకుంటా అంటాం. కావచ్చు, కాకపోవచ్చు. అయినను కాకపోయినను ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సందర్భంలో మనం అనుభవించే ఈ సమస్యలు, మనం అనుభవించే ఈ శ్రమలు, మనం అనుభవించే ఈ శోధనలు, లేదా మనం అనుభవించే ఈ ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలుసు. దేవుడే కావాల్సుకొని మన జీవితంలోకి వాటిని అనుమతిస్తున్నాడు. ఇది మనము కన్ఫామ్గా బిలీవ్ చేయాలి, నమ్మాలి. అయితే ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఇదంతా అనేది మాత్రం మనకు అర్థం కాదు. ఒకవేళ మనం దేవుణ్ణి అడిగినా దేవుడు చెప్పకపోవచ్చు. కారణం ఏంటంటే, మన జీవితంలో మనము ఒక ఉన్నతమైన స్థితిలోకి రావడానికి, మన స్పిరిచువల్ లైఫ్లో ఒక ఉన్నతమైన స్థితి మనము పొందడానికి దేవుడు పరోక్షంగా చేస్తున్న కార్యములు ఇవన్నీ కూడా. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన 122 కీర్తన 122 కీర్తనలో 7వ వాక్య భాగం మీరు చూడండి, చదవండి. నేను చదువుతాను, గమనించండి. 122 కీర్తన 7వ వాక్య భాగం. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమము ఉండునుగాక. నీ ప్రాకారములో క్షేమము, నీ నగరుల్లో క్షేమము, నీ ప్రాకారములో నెమ్మది. ప్రాకారములో నెమ్మది, నగరులో క్షేమం. ప్రాకారములో నెమ్మది, నగరులో క్షేమం. క్షేమమునకు నెమ్మదికి. నగరులో క్షేమము, ప్రాకారములో నెమ్మది. నగర్ అనేది మన అంతరంగ జీవితానికి గుర్తు, మన కుటుంబ జీవితానికి గుర్తు.
మన సేవా పరిచర్య జీవితానికి గుర్తు, మన వ్యాపార జీవితానికి, మన ఉద్యోగ జీవితానికి గుర్తుగా ఉన్నది. ఇన్నర్ ఫీలింగ్స్ ఇవన్నీ. నగరులో క్షేమం, ప్రాకారములో నెమ్మది. ప్రాకారములో నెమ్మది. యాకోబుకు క్షేమము లేదు, యాకోబుకు నెమ్మది లేదు. యోసేపుకు అన్నయ్యలకు క్షేమము లేదు, అలాగనే నెమ్మది లేదు. వారి జీవితంలో ఒక విషయాన్ని తెలుసుకోవడానికి దేవుడు పెడుతున్న ఒక పరీక్ష. గమనించండి ఈ విషయాన్ని. మన ఆత్మీయ జీవితం ఎంతో విలువైనది, ఎంతో ప్రాధాన్యతను సంచరించుకుంది. ఇది యాక్సిడెంటల్గా లేదా సామాన్యంగా సహజంగా వచ్చింది కాదు. ఇది మన ఆత్మీయ జీవితము అయినను, ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎదురవుతున్న పరిస్థితులు అయినను దేవుడు ఒక ప్లాన్గా చేస్తున్నాడు ఇవన్నీ. కనుక యోసేపు చేసే విషయాలన్నీ కూడా వాళ్ళ అన్నలకి ఏమీ తెలియవు. కక్ష సాధింపు చర్యగా భావించడానికి రివెంజ్ తీసుకుంటున్నాడు అన్నట్టుగానే అనిపిస్తుంటుంది. కానీ కాదు, యోసేపు రివెంజ్ తీసుకోవట్లేదు. యోసేపుకు తెలియకుండానే దేవుడు యోసేపు ద్వారా ఈ పని చేయిస్తాడు. యోసేపు కూడా తెలియదు అసలు ఏం చేస్తున్నాడు అనేది, ఎందుకు చేయాలనేది కూడా తెలియదు. చివరాఖరికి యోసేపు యొక్క తండ్రి, యోసేపు అన్నదమ్ములందరూ కలుసుకునేటట్లు దేవుడే యోసేపు ద్వారా ఆ పని చేయించాడు. యోసేపు ఒక విషయం చెప్పగలిగాడు వాళ్ళ అన్నయ్యలకు, మీరు నన్ను ఇక్కడికి తీసుకురాలేదు, దేవుడే నన్ను బహుజనులు ఈ రోజున ఉన్నట్లుగా క్షేమమైన స్థితిలోకి ఉన్నట్లుగా నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అని. ఆదికాండం 45వ అధ్యాయము 7-8 వాక్య భాగాలు. ఆదికాండం 45వ అధ్యాయము 7-8 వాక్య భాగాలు. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి అందరికీ ప్రభుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. గమనించారు, దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి తీసుకురాలేదు, నన్ను ఇక్కడికి పంపించలేదు. పరోక్షంగా మీ ద్వారా దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడే కానీ మీరు నాకు ఇలాంటి కీడు హాని కలిగించలేదు. మీరు కీడు చేయాలని చూసారేమో. ఆ మాట కూడా ఆదికాండము 50వ అధ్యాయంలో చూడండి. 50వ అధ్యాయము 20వ వాక్య భాగం 19-20. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలు బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించితిరి కానీ అనేక మంది బహుప్రజలు బ్రతుకున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కనుక మనకు కీడు చేయాలని, కీడు తలపెట్టాలని మన అంతరంగ జీవితంలో, మన భక్తి జీవితంలో, విశ్వాస ప్రయాణంలో మనల్ని ఎంతోమంది మనల్ని నష్టపరచాలని, బాధ పెట్టాలని చూస్తుండవచ్చు. దావీదు గారు కూడా ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు. చూడండి ఆ వాక్య భాగాన్ని చూద్దాం. 118వ కీర్తన 11వ వాక్యము 12వ వాక్యము. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముళ్ళు కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయారు అన్నాడు. ఒక మాట గమనించండి. అక్కడ ఏంటంటే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, నేను ఉండకుండా, భూమి మీద ఉండకుండా నన్ను నాశనం చేయాలని చూస్తున్నారని దావీదు గారు ఆయన రాసిన కీర్తనలలో అక్కడక్కడ రాసించాడు. కనుక మన ఆత్మీయ జీవితము, మన విశ్వాస ప్రయాణము మన ప్రతికూలంగాను, మన నష్టాన్ని కలిగించే విధంగాను, మన దుఃఖాన్ని కలిగించే విధంగాను, మనం ఎన్నడూ కోలుకోలేని స్థితికి ఉండేటట్లుగాను మనకు అగుపడుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే, మన ఎదుటివారికి కూడా తెలియకుండా మన జీవితంలో కొన్ని కార్యాలను దేవుడే ఉద్దేశించి చేస్తూ ఉంటాడు. ఇదంతా మనకు క్షేమం కోరిక. అందుకనే మనం చదివిన 122వ కీర్తనలో మన ప్రాకారములో నెమ్మది కలుగు. ప్రాకారం అంటే అవుట్ సైడ్.
మన జీవితానికి అవుట్ సైడ్ ప్రాకారంలో నెమ్మది. అంటే ఈ ప్రాకారం అనేది మనకు ఒకలాంటి దుర్గము లాంటిది. శత్రు సైన్యము దుర్భేజమును దాటుకొని రాకుండా ఏర్పాటు చేయబడ్డ ఒక కంచె లాంటిది. యోబు గారి జీవితంలో సాతానుడు అన్న మాట, నువ్వు దాని చుట్టూను అది కలిగిన దానికి అంతటికి నువ్వు కంచె వేసితివి కదా. ప్రాకారం దేవుని వాక్యంలో రాయబడ్డది ఒక మాట చూడండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం, జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వాక్య భాగం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసాన్ని మహిమకు కారణంగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణంగా ఉంటాను. గమనించారా? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా. నీ ప్రాకారములో నెమ్మది. కనుక నీ అవుట్ సైడ్ లైఫ్లో, నీ బాహ్య ప్రపంచ జీవితంలో నీకు ఎన్నో రకాల ముప్పు, ఎన్నో రకాల ఆపదలు, ఎన్నో రకాల నష్టము, కష్టము కలిగించుటకై శత్రు సమూహము నిన్ను దాడి చేయడానికి ప్రయత్నించు ఉండవచ్చు, ప్రయత్నం చేస్తుందేమో. యెహోషువ పాత రాజుపైకి దాదాపు 4-5 దేశాల సైన్యము అతన్ని అటాక్ చేయడానికి, దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. అతను మనసు నిలుపుకున్నాడు ప్రార్థన చేయడానికి. కనుక కీర్తనకారుడు దావీదు గారు చెప్తున్నాడు, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. ప్రస్తుతము మీ ప్రాకారము అంటే అవుట్ స్టాండింగ్ లైఫ్లో మీకు నెమ్మది లేదు. ఎవరి నుంచి, ఎక్కడి నుంచి, ఎప్పుడు ఎలాంటి ప్రమాదము ముంచుకొస్తుందో, ఎలాంటి ఆపద మనకు ముంచుకొస్తుందో, ఎప్పుడు ఎలాంటి అగత్యం జరుగుతుందో, ఒకలాంటి టెన్షన్కరమైన జీవితంలో ఉన్నాం. ప్రభును నమ్మినప్పటికీ, ప్రభు మనతో ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఇలాంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్ళడానికి దేవుడే ఒక అవకాశాన్ని మనకు అనుకరిస్తాడు, లేదా అవకాశాలు కల్పిస్తాడు మనం అలా అనుకోవడానికి. మనం ఇంకా లోతైన భక్తి జీవితంలోనికి, ఇంకా లోతైన విశ్వాస జీవితంలోనికి వెళ్ళుటకు, ఇంకా మన అంతరంగ జీవితంలో ఇంకా సరిచేసుకోవాల్సిన విషయాలు సరిచేసుకోవడానికి. నగరంలో క్షేమము. నగర అనేది మన అంతరంగ జీవితాన్ని చూపిస్తుంది. నగరం మన అంతరంగ జీవితాన్ని చూపిస్తుంది, మన జీవిత లైఫ్ స్టైల్ను చూపిస్తుంది. మన నగరంలో క్షేమం ఉంటుంది. అలాగే మన నగరం అనేది మన కుటుంబం, నగరం అనేది మన పరిచర్య, లోపలి జీవితానికి చూపిస్తుంది. మన నగరంలో క్షేమం కలుగుతుంది. మనకు క్షామం ఉండవచ్చు, మన పర్సనల్ జీవితంలో క్షామకరము, మన కుటుంబ జీవితంలో క్షామకరము, మన పరిచర్యలో క్షామము, కరువు, కష్టాలు ఉండవచ్చు. ఎందుకంటే కరువు తర్వాతనే మనకు క్షేమాభివృద్ధిని కలుగజేవాడు ఆయన. ఒలివ నూనె అది ఎలా తీస్తారంటే, దాని ముందుగా ఆ ఒలివ చెట్టు యొక్క పండ్లను బాగా ఊపుతారంట. ఊపుగానే ఆ పండ్లన్నీ రాలిపోతాయంట. మిగిలిన పండ్లు, మిగిలిన కాయలు రాలిపోకుండా ఉన్న వాటిని కర్రతో కొడతారంట. ఆ పండ్లన్నిటినీ ఒక గానుగలో వేసి చాలా తిప్పి వాటిలో ఆయిల్ తీస్తారట. మన జీవితంలో ఇబ్బంది అనే కొలిమిలో, మన కష్టాలు, కరువులు అనే పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని నలగొట్టుతున్నప్పుడు మనలో నుండి దేవుని అభిషేకము బయటకు వస్తుంది. మనలో నుంచి దేవుని యొక్క ప్రసన్నత బయటకు వస్తుంది. అందుకే మన జీవితంలో దేవుడు ఉద్దేశించి మనకి ఇబ్బందిని, కష్టాన్ని, అవమానాలను, నిందలను కొన్నిసార్లు పనిగట్టుకొని మన జీవితంలో దేవుడే పంపిస్తాడు. గమనించండి యాకోబు అన్న మాటలు. షిమ్యోను లేడు, యోసేపు లేడు, ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకుపోతున్నారు. నాకే ఎందుకు ఇలా ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి? చూడండి ఆ వాక్య భాగాన్ని చదువుదాం. ఆదికాండము 42వ అధ్యాయం 36వ వాక్య భాగం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు,
యోసేపు లేడు, షెమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకుని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవి. మీ జీవితంలో అన్ని ప్రతికూలమైన పరిస్థితులే ఎదురవుతున్నాయి. బాహ్య ప్రపంచంలోనూ, అంతరంగ జీవితంలోనూ, బాహ్య జీవితంలోనూ. కనుక మీకు అన్ని ప్రతికూలమైన పరిస్థితులే ఎదురవుతున్నాయి. దావీదు గారు కూడా ఒక మాట అన్నాడు, గమనించండి. కీర్తన గ్రంథంలో 39వ కీర్తన 39. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకుందును అనుకుంటుని. నేనేమీ మాట్లాడక మౌననైతిని. క్షేమమును గురించి అయినను పలుకక నేను మౌనంగా ఉంటిని. గమనించండి ఆ మాటలు. నేనేమీ మాట్లాడక మౌనిగా ఉంటిని అంటే నాలుకతో పాపము చేయకున్నట్లు తన మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఒక నిశ్చయితకు వచ్చాడు దావీదు గారు. భక్తిహీనులు తన ఎదుట ఉన్నప్పుడు, తనకు వ్యతిరేకంగా, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మధ్య ఉన్నప్పుడు, క్షేమము గురించి అయినను పలకగా మౌనంగా ఉంటుంది. అయినను నా విచారం అధికమాయను. గమనించారా? క్షేమం గురించి కూడా మాట్లాడినప్పుడు, చెడు గురించి మాట్లాడినప్పుడు, అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు మరి నెమ్మది ఉండాలి కదా. కానీ మౌనంగా ఉన్నప్పుడు కూడా, క్షేమం గురించి మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఎంత, మనసులో ఎంత బాధ ఉన్నదో గమనించండి ఆ వాక్య భాగము. ఆయనను నా విచారం అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టేను. గమనించండి, అయినను నాకు విచారం అధికమైంది అంటున్నాడు. మంచి మాట్లాడినా మాట్లాడకపోయినా, మంచిగా ప్రవర్తించినా ప్రవర్తించకపోయినా, నువ్వు మంచిగా ఉండాలని నువ్వు నిర్ణయం చేసుకున్నప్పుడు, ఒక తీర్మానం చేసుకున్నప్పుడు నీ జీవితంలో వెంటనే కార్యాలు జరగవు, వెంటనే కార్యము జరగదు. నేను ఏమీ మాట్లాడక మౌననైతిని, క్షేమం గురించి నేను మాట్లాడక మౌనంగా ఉంటిని. అయినను నా విచారం అధికమైన, నా గుండెలో మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టి. నెమ్మది లేని జీవితము, ప్రశాంతత లేని పరిస్థితుల మధ్య దావీదు గారే కాదు, ఈ రోజున మనమందరం కూడా అలాగనే ఉంటున్నాము. వాక్యం వింటున్న మీ జీవితంలో ఒకవేళ మీరు క్షేమంగా ఉండాలని, ఏ తప్పు చేయకుండా ఉండాలని, మీ జీవితంలో దేవుని కార్యాల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ మీకు ప్రతికూలమైన పరిస్థితులే ఎదురవుతున్నాయి. పరిస్థితులు అన్నీ కూడా మీకు వ్యతిరేకంగానే మారుతున్నాయి. గమనించాలి ఈ విషయాన్ని. యోసేపు అన్నలకును యాకోబుకును ప్రతికూలమైన పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఒక ప్లాన్డ్గా సమస్యలు కలుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు వారికి ఒక ఆలోచన కలిగించాడు. ఆదికాండము, ఎందుకంటే మీ ప్రాకారములో మీకు నెమ్మది కలుగునుగాక, మీ నగరులో మీకు క్షేమం కలుగునుగాక అని వాక్యములు, లేఖనం చెప్తున్నాయి. మరి క్షేమము ఎందుకు లేకుండా పోయింది? లేదా ఎలా క్షేమం వస్తుంది? నెమ్మది ఎందుకు లేదు? ఆ నెమ్మది ఎలాగా మనకు కలుగుతుంది? చూడండి, బైబిల్ గ్రంథంలో 42వ అధ్యాయంలో ఆదికాండం. మీ తమ్ముని నా దగ్గర తీసుకొని రండి, అట్లా మీ మాటలు సత్యమైనట్టు కనబడును కనుక మీరు చావరని చెప్పాను. వారు అట్లు చేసిరి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొన్నప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు ఈ ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టం వస్తున్నది అని వారు ఒక డిసైడ్మెంట్కి వచ్చారు. ఏమంటే, యోసేపును కావలసుకొని మనం అలా శిక్షించాము కనుకనే. ఆ మాట గమనించండి. నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బతిమాలు కొన్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చను. మనం ఆయన చేసిన దాన్ని బట్టే మనకి ఈరోజు ఇలా కలుగుతుంది. నిజంగా ఇది చాలా అద్భుతం, చాలా వండరు. ఆశ్చర్యం ఏంటంటే మన పాపమును గ్రహించడం.
ఇది అందరికీ సాధ్యం కాదు, అందరి జీవితంలో సాధ్యపడదు. ఇది కొద్ది మంది లోపలనే ఈ అద్భుతమైన కార్యం జరుగుతుంది. వారి పాపము గ్రహించడం, వారి సమస్యలకు గల కారణాలు వారు తెలుసుకోవడం, ఇది నా దోషమే, నా మిస్టేక్, ఇది నా అపరాధమే, దీనికి కారణము అనే భావన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్లారిటీ ఇవ్వడము, మనం గ్రహించడము గొప్ప ధన్యకరమైన జీవితం. భక్తుడైన దావీదు గారు కూడా కీర్తన 19 రాసిన కీర్తన, తన పొరపాటులు గమనించగలిగినాడు ఎవడు, గ్రహించగలిగినారు ఎవరు అంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 19వ కీర్తన. ఇక్కడ యోసేపు యొక్క అన్నయ్యలు వారు చేసిన మిస్టేక్ను వారు గ్రహిస్తున్నారు. వాళ్ళు గ్రహించడానికేనేమో దేవుడు యోసేపుకు తెలియకుండా యోసేపు ద్వారా వారి అన్నయ్యలను ఆ విధమైన పరీక్షకు, మన భాష చెప్పాలంటే టార్చర్, ఒక మంచి కార్యం జరగడానికి వారిని అలా టార్చర్కు గురి చేస్తున్నాడు. ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షిస్తున్నాడు. కీర్తన 19వ కీర్తన 12వ వాక్య భాగం. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము. రహస్యంగా చేసిన తప్పు, బహిరంగంగా చేసేటి తప్పు, రహస్యంగా చేసే తప్పు, ఈ రెండు ఉంటాయి. బహిరంగంగా మనము పరిశుద్ధులం కావచ్చు, బహిరంగంగా మనం చాలా నీతిమంతులం కావచ్చు, బహిరంగ జీవితానికి మనం గొప్ప మాదిరికరమైన జీవితం జీవించవచ్చు, నీతిమంతులంగా ఉండవచ్చు, బహిరంగ జీవితం చాలా టాప్ మోస్ట్ ఉండవచ్చు. కానీ ఇన్నర్ లైఫ్, అంతరంగ జీవితం, రహస్య జీవితం నీకు మాత్రమే తెలిసి ఉండేది. అది అందుకని దావీదు గారు అన్నాడు, నేను చేసిన తప్పు, నేను చేసిన పాపము నాకు తెలిసే ఉన్నది, నేను చేసిన పాపము నాకు తెలిసే ఉన్నది అంటున్నంటే తెలియదని ఎవరు అన్నారు? మరి తెలియదని ఎవరు అంటున్నారంటే మనం అంటున్నాము. దాని అర్థం అది, నా పాపం నాకు తెలిసే ఉన్నది అంటున్నాడు. ఎప్పుడైనా అలా చెప్పగలిగామా మనము? మన ఆత్మీయ జీవితంలో, యేసు ప్రభుతో ఉన్న మన సహవాసములో, ఆయనతో మనకున్న సంబంధంలో ఆయన ఎంతగా మన విషయంలో ఫీల్ అవుతున్నాడు మనం ఎప్పుడైనా గమనించామా? నేను చేసిన పాపము నాకు తెలుసు, నేను చేసిన పాపం. చూడండి ఆ మాట గమనిద్దాం. కీర్తన 51వ కీర్తనలో 3వ వాక్య భాగం. కీర్తన 51:3. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. రియలైజ్ అవుతాడు, పశ్చాత్తాపడుతున్నాడు. యేసుపు అన్నయ్యలు పశ్చాత్తాపడుతున్నాడు. మనం ఆయనకు అపరాధం చేశాము, ఆయనను శిక్షించాము, ఆయన నష్టపరిచాము, దానికి శిక్ష ఈ రోజున మనకు అనుభవిస్తున్నాం. ఈ విషయం తెలుసుకోవడానికేనేమో దేవుడు యోసేపు ద్వారా వారికి పనిష్మెంట్గా ఒక ప్రాబ్లంను కావలసుకొని సృష్టించాడు యోసేపు. దేవుడు కూడా అలాగనే చేస్తాడు, అలాగనే చేస్తున్నాడేమో మీ లైఫ్లో. ఒక్కసారి గమనించండి. బాహ్య జీవితం చాలా బాగుంది, కానీ ఇన్నర్ లైఫ్, రహస్య జీవితం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది నీకు దేవునికి తప్ప మరొక మానవునికి ఎవరికి తెలియని రహస్య జీవితం. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు బయట ప్రపంచానికి కొంతమందికి కొన్నిసార్లు మనము చెడుగా కనబడవచ్చు, మన మాటలు నచ్చకపోవచ్చు, మన ప్రసంగాలు నచ్చకపోవచ్చు, మన ప్రార్థన నచ్చకపోవచ్చు, మన జీవిత విధానం నచ్చకపోవచ్చు. మనం చూసిన చాలా రకరకాలుగా చూస్తూ అంటారు. వాళ్ళకు ఎన్ని రకాలుగా చూసినా అది అవసరం లేదు. అది ఎందుకంటే దేవుడు నిన్ను చూసే విధానము, దేవుడు నిన్ను మెచ్చుకునే విధానము, దేవుని దృష్టికి నువ్వేంటో అనేది చాలా ఇంపార్టెంట్. అది కనుక మనుషుల దృష్టిలో కొన్నిసార్లు మనం మంచిగా ఉండొచ్చు, మంచిగా ఉండకపోవచ్చు. అందరినీ సంతోషపరచలేము కదా, అందరినీ మెప్పించలేము, అందరిని ఒప్పించలేము, అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేము. దేవుడిని ఒక్కడినే సాటిస్ఫాక్షన్ చేయగలిగిన జీవితాలు మనకి. ఆయన మాత్రమే సంతోషపరచాలి, ఆయన మాత్రమే సాటిస్ఫాక్షన్ చేయాలి, ఆయన మాత్రమే ఆనందపరచాలి, ఆయన మాత్రమే భయపడాలి, ఆయనకు మాత్రమే లోబడాలి, ఆయనకు మాత్రమే అనేది ఒకటి ఉంటుంది మన లైఫ్లో. అది క్రైస్తవ జీవితానికి చాలా మూలమైనది. అది
బయట ప్రపంచానికి కనబడేటట్లు మనం అట్లా ఉన్నప్పటికీ మన అంతరంగ జీవితంలో సత్యాన్ని కోరువాడు, అంతరంగంలో సత్యం కోరువాడు ఆయన. కనుక మన నగర్లో క్షేమము కలిగించువాడు ఆయన. మన ప్రాకారములో నెమ్మది కలిగించేవాడు. మన ప్రాకారంలో నెమ్మది లేకపోవచ్చు. నెమ్మది లేకపోవడానికి కారణాలు ఎన్నో ఉండవచ్చు. మన అబద్ధాలు కావచ్చు, మోసం కావచ్చు, చాడీలు చెప్పడం కావచ్చు, దేవుని కంటే ఎక్కువ మనం ప్రేమించడం కావచ్చు, మోసపరచబడడం కావచ్చు. మనం మోసపరచబడుతున్నాం కొన్నిసార్లు. వాక్యాన్ని బోధిస్తామే కానీ వాక్య ప్రకారము మనం నడుచుకోకుంటే మనం మోసగించబడతాం. మనం మోసగించబడ్డప్పుడు చాలా ఫీల్ అవుతా ఉంటాం. మీరు ఎప్పుడైనా మోసగించబడ్డారా? మోసగించబడతారు అన్నాడు దేవుడు. మోసంలో పడిపోకండి అన్నాడు దేవుడు. చూడండి, ఒక వాక్య భాగం చదువుదాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 16వ వాక్యం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 16వ వాక్యం. ప్రియ సహోదరులారా, మోసపోకండి. ఇంకో మాట చూపిస్తాను. కొరింథీ రాసిన ఫస్ట్ పత్రిక, పౌలు గారు కొరింథీ రాసిన ఫస్ట్ పత్రిక 15వ అధ్యాయము 33వ వాక్య భాగం. మోసపోకుడి. మన యాకోబు పత్రికలో చదివిన పత్రిక మొదటి అధ్యాయములో 16వ వాక్యములో, నా సహోదరులారా మోసపోకుడి. ఇక్కడ దేని గురించి రాయబడ్డది? దురాశ గర్భము ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకండి. ఇక్కడ ఏం రాయబడ్డది? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును, కనుక మోసపోకండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్య భాగం. మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనం ఏం పంట వేస్తామో అదే పంట కోస్తాం. మోసపోకండి. 3 వాక్య భాగాలు చూపించినవి. మోసపోకుడి. యాక్చువల్గా మనం ఎందుకు మోసపోతామో బైబిల్ చెప్తుంది. చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22వ వాక్య భాగం మీరు చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22వ వాక్యం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. మీరు వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించకుండా ఉంటే మనము మోసగించబడతాం. వినుమాత్రవారమై ఉండి అని మాట గమనించండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోనకుండా, చెప్పేవారమై ఉండి చెప్పిన దాని ప్రకారం నడుచుకోకుండా మోసగించబడడానికి మెయిన్ రీజన్ వాక్య ప్రకారముగా ఉండకుండా ఉంటే. వాక్యము చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాక్యము స్టార్ట్ చేయకముందే మీకు మాట చెప్పిన, వాక్యం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దేవుని వాక్యాన్ని పట్టుకోవడం, దేవుని వాక్యంపై ఆధారపడడం. దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం. ఆజ్ఞ వేరు, వాక్యం వేరు కాదు. కనుక మన ప్రాకారములో నెమ్మది, మన నగరంలో క్షేమం కలిగి ఉండడానికి వాక్యమే మనకు మెయిన్ థింగ్. 119వ కీర్తన 105వ వాక్యం చూడండి. 119వ కీర్తన 105వ వాక్యం. 119వ కీర్తన 105వ వాక్యములో, నీ వాక్యము నా పాదములకు దీపం. దేవుని వాక్యము మనకు పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగాయి. మన పాదములకు దీపం ఉంటే త్రోవంతా వెలుగు ఉంటుంది కదా. కనుక దేవుని వాక్యము మనకు దీపము అని రాయబడ్డది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగాను, మళ్ళీ ఇక్కడ ఆజ్ఞ అని రాయబడ్డది. అక్కడ వాక్యము దీపముగా ఉన్నది, ఇక్కడ ఆజ్ఞ దీపముగా ఉన్నది. ఉపదేశం వెలుగుగా ఉన్నది. అక్కడ వాక్యము మన పాదాలకు దీపము, ఆ త్రోవల్లో వెలుగు. ఇక్కడ ఆజ్ఞ దీపము, ఉపదేశము వెలుగు. దీపం ఉంటే చాలు. మనకు
దారి చూపిస్తుంది. ఆజ్ఞ ఉంటే చాలు, మన జీవితం సుఖవంతం అవుతుంది. ఆజ్ఞ అంటే మనకిచ్చిన 10 ఆజ్ఞలలో అన్నీ అలా ఇమిడి ఉన్నాయి కనుక 10 ఆజ్ఞలు అనేవి మన జీవితానికి దీపం లాంటివి. మన ఇంట్లో 3 గదులు ఉన్నాయనుకోండి, 4 గదులు ఉన్నాయనుకోండి, 5 గదులు ఉన్నాయనుకోండి, 6 గదులు ఉన్నాయనుకోండి, 60 గదులు ఉన్నాయనుకోండి. మన ఇంట్లో 60 గదులకు ఒక లైట్ సరిపోదు కదా, 60 గదులలో 60 లైట్లు ఉండాలి. కనుక మన ఆత్మీయ జీవితము, మన ఇన్నర్ లైఫ్ స్టైల్, అంతరంగ జీవితము, కుటుంబ జీవితము, పరిచర్య లైఫ్, ఉద్యోగం లైఫ్, వ్యాపారం లైఫ్, ఈ జీవితంలో ఆజ్ఞ చాలా ఇంపార్టెంట్. ఆజ్ఞ వాక్యము 2 బొమ్మ బొరుసు లాంటిది. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ, ఇవి రెండింటిని అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యములో ఇలా రాయబడ్డ చూడండి, సామెతల గ్రంథములోని 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ వాక్య భాగం, 19-16. ఆజ్ఞను గైకున్నవాడు అంటే వాక్యానుసారంగా నడుచుకున్నవాడు తను తాను కాపాడుకొనగలవాడు. తను కాపాడుకుంటాడు. వాక్య ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోకుండా దేవా నన్ను కాపాడవా, నాకు సహాయం చేయవా, ఏం ప్రయోజనం వస్తుంది? ఈ రోజున చాలామంది ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. కుటుంబాల కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం అభివృద్ధి కొరకు, వ్యాపారంలో అభివృద్ధి కొరకు, ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు, పిల్లల వివాహాల కొరకు, సంతానం కొరకు, ఇలా ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తాం. మంచిది, అవన్నీ చేయాలి, మనకు అవసరమే. కానీ మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి కదా. అది ఎలా సాధ్యం? మరి ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఇవ్వాలి కదా మనం. కనుక ఈ విషయం గమనించండి. మన ప్రాకారములో మనకు నెమ్మది, మనకు నగర్లో క్షేమం ఉండడానికి దేవుని వాక్యమే ఆధారం. ఆజ్ఞ ప్రకారము మనం ప్రవర్తించిన వారమైతే మనం కాపాడుకుంటాము. అజాగ్రత్తగా ఉన్నట్లయితే వాడు చచ్చునని రాయబడ్డది. అదేవిధంగా సామెతల గ్రంథము 13వ అధ్యాయం చూడండి, 13వ వాక్యం, సామెతలు 13:13. ఆజ్ఞను తిరస్కరించువాడు అందవలన శిక్ష నొందును. మనం ప్రభుని నమ్ముకునే ఉన్నాము, కానీ ఆజ్ఞను అనుసరించకుండా ఉంటే ఎలా? బాహ్య ప్రపంచానికి చక్కగా చర్చకు వస్తున్నాం, చక్కగా బుద్ధిగా వాక్యం వింటున్నాం, మనకు తోచిన కానుక వేస్తున్నాము, ఏదైనా చర్చ అవసరతలు ఉంటే కూడా కానుక ఇస్తున్నాము. అంత బాగానే ఉంది, చూడ్డానికి బాగానే ఉంది. లోతు తన గృహము నిర్మాణం చేయకముందు ఆ ప్రాంతం అంతా కూడా ఏదోనో తోట వలన ఉంది చూడ్డానికి. కానీ ఏమైన తర్వాత అక్కడి నుంచి వెక్కడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. కనుక ఆజ్ఞను తిరస్కరించేవాడు అందులో శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభమొందును. ఏం లాభము చర్చికి పోతే, ఏమి లాభము ఉపవాస ప్రార్థనకు వెళ్తే, ఏమి లాభము శ్రీలకుడికి వెళ్తే, ఏమి లాభము యూత్ మీటింగ్కి వెళ్తే, ఏమి లాభము దేవునికి ఇస్తే? ఇవ్వడం అంటేనే ఒక పెద్ద ప్రాబ్లం. ఇవ్వడం గురించి చెప్పడం కూడా ప్రాబ్లం. చాలామంది పాస్టర్స్ పాపం వాళ్ళు సంఘంలో ఇవ్వమని చెప్పలేక ఉన్నది పరిస్థితి. సాతాను అలాగా చేస్తాడు, చెప్పకుండా చేస్తాడు. వినేవాళ్ళంతా కూడా చాలా మట్టుకు ఇవ్వడం అంటేనే పాస్టర్ గారికి ఏదో అవసరం ఉన్నదనే ఫీలింగ్. ఎందుకంటే ఎప్పుడు కానీ మన నెగిటివ్నెస్సే కదా మనకున్న తలుపులన్నీ. దేవుడు ముందే సర్టిఫై చేశాడు, మీ ఊహ అంతయు చెడ్డది, మీ ఆలోచనలు అన్నీ చెడ్డవి అని చెప్పాడు దేవుడు ముందే. దాన్ని మనం చెక్ చేసుకొని ఆ బలహీనతల నుంచి బయటికి రావడానికే ఆయన బలం కోరుకోవాలి. ఏది దేవుని దగ్గర కోరుకోవాలి, ఏది కోరుకోకూడదో మనం గమనించుకోవాలి. మన థాట్స్ అన్నీ కూడా వాక్యానికి భిన్నమైనవే. దేవుడు చెప్పే ఏ మాటకైనా నెగిటివ్నెస్సే ఆలోచిస్తామే తప్ప పాజిటివ్గా ఆలోచించాము. పాజిటివ్గా ఆలోచించాలంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. మన ప్రాకారములో నెమ్మది కలిగి ఉండడానికి, మన నగర్లో క్షేమం కలిగి ఉండడానికి, మన నగర్ను ఆయనే ఒక చక్కటి ప్లాన్ కలిగి ఉన్నాడు ఆయన. మనం ఇంకా మన జీవితం గురించి ఏం ప్లాన్ అక్కర్లేదు. ఏమైనా ప్లాన్లు ఉంటే ఆయనే మనకు ఆలోచనలు ఇస్తాడు. కార్యసిద్ధి కలుగ చేసుకోవడానికి,
కార్యము జరిగించడానికి అనే మాట ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నాం 2వ అధ్యాయం 13వ వాక్యంలో. మనము ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగచేయుటకును తన దయా సంకల్పము చొప్పున ఆయనే కార్యసిద్ధి కలగచేవాడు. అలాంటి మంచి తలంపులు, అందుకని నీకు ఆలోచన కలగజేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని బోధించేదను. మనకెన్నో రకాల ఆలోచనలు వస్తాయి, మనకెన్నో రకాల తలంపులు వస్తాయి. బైబిల్ చెబుతుంది. రెఫరెన్స్ చూపెట్టాలంటే కొంచెం టైం పడుతుంది, కొన్ని చూపిస్తలేను, అయినా చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వాక్య భాగం. సామెతలు 19:21. నన్ను హృదయంలో ఆలోచన అనేకము కలుగును, అనేకం పుట్టును, అవన్నీ దేవుని అని ఎలా తెలుస్తుంది నీకు? అవన్నిటిని దేవుని దగ్గరికి తీసుకురావాలి. మళ్ళీ ఆలోచనలన్నింటినీ కొలస్సీ పత్రిక చూస్తే తెలుస్తుంది అది. చూడండి 19:21. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. మన హృదయంలో అనేకమైన ఆలోచనలు కలుగుతాయి, కానీ ఆ ఆలోచనలన్నిటినీ ప్రభు పాద సన్నిధికి తీసుకురావాలి. కొరింథీ రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీ రాసిన పౌలు గారు కొరింథీనికి 2వ పత్రిక రాశాడు. అందులో 10వ అధ్యాయము 5వ వాక్య భాగం చూడండి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకము, ఈ రెండు గమనించండి. వితర్కములను దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకాన్ని పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లుగా, ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్టుగా, మనకు వచ్చిన ప్రతి ఆలోచన మనది కాదు, లేదా దేవునిది లేదా సైతానిది అనేది తెలుసుకోవడానికి ప్రతి ఆలోచన దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇది మన ఆలోచననా, దేవుని ఆలోచననా, సైతాన్ ఆలోచననా, లేదా ఇంకెవరిదైనా అనే విషయాన్ని ప్రభు క్లారిటీ ఇస్తాడు. అబ్రహాం గారికి ఏది చెప్పకుండా ప్రభు చేయలేదు. అలాగే తన సేవకులు కూడా ఆయన ఏది కూడా దాచడు అని రాయబడ్డది బైబిల్లో. ఆ వాక్యం కూడా చూపిస్తారు చూడండి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథము ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వాక్యం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. గమనించరా? ఆ మాట మళ్ళీ చదువుతూ చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచబడకుండా ప్రభువైన యెహోవా ఏమి చేయడు. అంటే ఆయన మన జీవితంలో ఆయన చేయబోయే అన్నిటినీ మనకు తెలియచేస్తాడు. మన జీవితంలో ఆయన చేసేటి అన్నీ మనకు తెలియజేస్తాడు. ఇంకొక వాక్య భాగం కూడా చూడండి. కీర్తన గ్రంథము 25వ కీర్తన 12వ వాక్య భాగం. మీరు వాక్యం చూస్తేనే మనకు రిలీఫ్ ఉంటుంది, లేకుంటే మనం పట్టబడ్డట్టే ఉంటాం. 25:12 యెహోవా యందు భయభక్తులాడెవడో వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వానికి బోధిస్తాడు. మనం ఏం కోరుకోవాలో, ఏది ఆశించాలో ఇచ్చేయించుటకును తన దయా సంకల్పం చొప్పున నెరవేర్చబడటకు అనే మాట గమనించండి. కనుక మనం ఏం కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు. అలాగనే ఇంకో మాట అందులోనే రాయబడ్డది 14వ వాక్య భాగం. కీర్తన 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయడు. చూసారా? ఒకటి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్య భాగం ఒకటి చూపించిన దేవుడు మనకు చెప్పకుండా ఇది చేయడని. రెండవది కీర్తనలు 25:11 వాక్యము, 25:14 వాక్యం. మరొక విషయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 32వ వాక్య భాగం. ఇశ్శాఖారీలలో సమయోచిత జ్ఞానం కలిగి ఇశ్రాయేలు చేయదగినదేదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు 200 మంది. ఆ మాట గమనించండి. ఇశ్శాఖారీలు సమయోచితమైన జ్ఞానం కలిగి వారు చేయదగినదేదో దానిని ఎరిగి ఉన్నారు. సమయోచితము జ్ఞానం కలిగి వారు చేయనేదేదో ఎరిగి ఉన్నారు అంటే దేవుని కార్యాలు ఎరిగి ఉండుట. దాని అర్థం దేవుని చిత్తము ఎరిగి ఉండుట, దేవుని ఉద్దేశాలు ఎరిగి ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనకు అవన్నీ బయలుపరుస్తాడు. సమయోచితమైన జ్ఞానం కలిగి అనే మాట గమనించండి. సమయోచిత జ్ఞానం కలిగి చేయదగినవేవో
దానిని ఎరిగి ఉండుట. అక్కడ రాయబడ్డది 200 మంది ఉన్నారట. చేయదగినవేవో మనం ఎరిగి ఉండాలి దేవుని జ్ఞానాసారముగా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుటుంబమా, మన ప్రాకారములో ఎందుకు నెమ్మది ఉండదు? మన నగరంలో ఎందుకు క్షేమం ఉండదు? ఖచ్చితంగా క్షేమం ఉంటుంది, ఖచ్చితంగా నెమ్మది ఉంటుంది. సమాధానానికి అధిపతి అయిన దేవుడే కదా మన దేవుడు. కొన్నిసార్లు, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితుల మధ్య మనము ఈ ఊగిసలాటలో మనం ఉండడానికి దేవుడే పర్మిషన్ ఇస్తాడు. కొన్నిసార్లు మనం గమనించుకోవాలి ఎందుకు అలా జరుగుతున్నది. కనుక మన ఆత్మీయ జీవితము చాలా పర్ఫెక్ట్గా చేయవాడు. మన ప్రయాసము ప్రభునందు ఎన్నడూ వ్యర్థం కాదు, ఆయన కానివ్వడు. కనుక మీరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో దేవుడు మిమ్మలను అలా పూర్ణమైన తన నెమ్మదితో మిమ్మల్ని నింపునుగాక. మీ కుటుంబ జీవితము, మీ పర్సనల్, మీ ఫ్యామిలీ, మినిస్ట్రీ లైఫ్ అంతా కూడా క్షేమము కలిగించునుగాక. ఆయన ఎన్నడూ మనకు కావలసుకొని నష్టాన్ని కలిగించాడు. ఒకవేళ కావలసుకుని నష్టాన్ని కలిగించినా యోబులాగా 2 అంతల ఆశీర్వాదాన్ని అలంకరిస్తాడు. అక్కడ యోబు గారు ఒక మాట అన్నాడు చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం. మనం ప్రార్థన చేద్దాం ఈ వాక్య భాగం చదువుకొని. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 2వ వాక్యం. నువ్వు సమస్త క్రియలు చేయగలవని, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. సమస్త క్రియలను చేయగలవని, నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాదు. అది మనకు కొన్నిసార్లు నష్టం కలిగించేదైనా సరే ఆయన ఉద్దేశాలు నిష్ఫలం కావు అని ఆయన తెలుసుకున్నాడట. కొన్నిసార్లు ఆయన ఉద్దేశాలు మనకు ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంటాయి. కానీ కొన్ని ఆ బాధాకరంగా ఉన్నవే మనకు రేపటి రోజున మనకును భావితరానికి గొప్ప ఆశీర్వాదానికి, గొప్ప దీవెనకు పట్టజాలని అనేక మంది ఆత్మల రక్షణానికి కారణంగా ఉంటుంది. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వాక్యం చూడాలి వాక్య భాగాన్ని. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. గమనించిన వాక్య భాగంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీకు సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైన కావు. మీకు నిరీక్షణ కలుగునట్లుగా అంటే ఇప్పుడు నిరీక్షణ లేదన్నట్టే కదా. రాబో కాలం మంది మీకు నిరీక్షణ కలుగునట్లుగా అంటే రాబోయే కాలం గురించి నిరీక్షణ లేని స్థితిలోనే ఉన్నట్టు కదా మనము. కానీ కొన్ని ఉద్దేశాలు మన జీవితంలో దేవుని మనకు బాధాకరంగా, కష్టకరంగా ఉంటాయి. కానీ అవి రాబో కాలంలో మనకే కాదు అనేకులకు, యోసేపు సేమ్ స్టైల్, యోసేపు లాగానే అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్కరంగా. యోసేపు ఎంత కష్టపడ్డాడో, యోసేపు ఎంత బాధను అనుభవించాడో, ఎంత దుఃఖాన్ని అనుభవించాడో మనకందరూ తెలుసు. అది ఇంకొక వాక్య భాగం చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వాక్య భాగం. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. అందుకే దేవా, నీ చిత్తము నా ఎడల నెరవేర్చబడును గాక, నీ సంకల్పము నా ఎడల స్థిరమగును గాక. నువ్వేది చేసినా బాగు చేస్తావయ్యా, నీ చేతులు పడడమే మంచిది అన్నాడు దావీదు గారు. 3 సంవత్సరాలు నీ శత్రువు నిన్ను బాధించడం ఇష్టమా? 3 నెలలు కరువు రావడం ఇష్టమా? 3 రోజులు తెగులు రావడం ఇష్టమా? తెగులు ఆయన పర్సనల్, శత్రు నుంచి పారిపోవడం ఆయన పర్సనల్, కరువు తెగులు లోకంలో రావడం. లోకంలోనికి, దేశంలోనికి కరువు తెగులు రాని అని అనలేదు. శత్రువులను తరమని అని కూడా అనలేదు. నేను దేవుని చేతులు పడడం ఉత్తమం అన్నాడు. అప్పుడు ఆ దేశంలో తెగులు కలిగి 70,000 మంది సంహరించబడ్డారు. ఆ యెహోవా దూతను చూచి భయపడ్డాడు దావీదు గారు. అయ్యా, తప్పు చేసింది నేను, గొర్రెల వంటి వారు వీళ్ళేమి చేశారయ్యా అని అన్నాడు. ఆయన మానసిక అంతరంగ స్వభావం చూడండి. వాళ్ళు కష్టపడుతుంటే సంతోషపడలేదు. దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ 3 ఆప్షన్లో ఆయనకు సేఫ్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేయలేదు. దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు, మన బాహ్య చూస్తున్నాడు, మన ప్రతి ఆలోచనను ఆయన శోధిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
దేవునికి ప్రియమైన వారలారా, మీకున్న ఈ ప్రాబ్లమ్స్ బట్టి దేవుడు మీకు ఏదో వింత జరుగుతుందని అనుకోకండి. క్రీస్తు శ్రమలలో పాలువారనంతగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీరు అద్భుతములు చూస్తారు, ఆశ్చర్య కార్యములు అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, మీ లైఫ్ అంతా కూడా అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. అది నిశ్చయంగా జరుగును. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవెనకరంగా, క్షేమకరంగా, మేలుకరంగా, మంచి నేలలో పడిన విత్తనముల నూరంతలుగా ఫలింపచేసి తానే మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి, సర్వజ్ఞుడా, సర్వేశ్వరుడా, సకల యుగాలలో ఉన్నవాడా, నీకు స్తోత్రం. భూత వర్తమాన భవిష్యత్తు కాలములో క్రియలు చేయవాడా, ఏ పాటి వారము నాయన, ఎన్నిక లేని వారము, అపాత్రులము, కొన్ని విషయాలు మాకు బయలుపరిచారు. మీకు స్తోత్రములు. మా జీవితాలలో మీ కొరకై నమ్మకస్తులంగా ఉండటకు సహాయం చేయండి. మాకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురుపడ్డా, మనుషులున్నా మా నాయన మేమేనాడు కృంగిపోకుండా, డిప్రెషన్కి లోను కాకున్నట్లు మమ్మలను బలపరచము, నీ ఆత్మచేత అభిషేకించము. యాకోబు చాలా బాధపడ్డాడయ్యా. షిమ్యోను లేడు, యోసేపు లేడు, బెన్యామీను కూడా తీసుకెళ్తారా, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? వారు అన్నలు బాధపడ్డారు నాయన. యోసేపు ఒక విషయంలో బాధపడ్డాడు ప్రభు, దావీదు బాధపడ్డాడు, అబ్రహాం బాధపడ్డాడు. ఈ రోజున మేమందరం ఏదో ఒక రకమైన స్ట్రగుల్లో ఉంటున్నాం. అయినను నీకు స్తోత్రం. అయితే ఈ సందర్భంలో మా అంతరంగ జీవితంలో మేము చేసిన తప్పు, మేము చేసిన దోషము, అపరాధములను మేము చెక్ చేసుకొని వాటిని మీ రక్తంలో కడుక్కొని దావీదు వలె, దేవా నా పాపము నాకు తెలుసు ఉన్నది అన్న యథార్థత జీవితంలోకి మేము రాగలటకు మాకు అందరికీ సహాయపడండి. దావీదు గారు అన్నట్టుగా నా పాపము నాకు తెలుసు, తెలియదన్నట్టుగా మా బిహేవియర్ ఉండకుండా మమ్మలను నీ శిక్షణలోకి తీసుకురండి. మాకు సహాయపడండి. మా దేశమును దీవించండి, మా దేశ ప్రజలను దీవించండి, మా రాష్ట్రాలను కాపాడండి, మా నాయకులను రక్షించండి. మా దేశము సుఖంగాను, క్షేమంగాను, సురక్షితంగాను ఉన్నట్లు ఏ తెగుళ్ళు రాకుండా మా దేశమును, మమ్మలను కాపాడండి. మా దోషము, పాపము రక్తములో కడిగి శుద్ధి చేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.